ఒకరేమో మాట్లాడితే 45 ఏళ్ల రాజకీయ అనుభవం అన్నారు. దీర్ఘకాల కేంద్రంలో చక్రం తిప్పాను అని బీరాలు పలికారు. మరొకరేమో మత్స్యకారుల కోసం ప్రాణమిస్తాను అన్నారు. వారి పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచారు కూడా. కానీ చివరాఖరికి గంగపుత్రులకు కష్టం రాగానే వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకరేమో మాట్లాడితే 45 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు. దీర్ఘకాలం కేంద్రంలో చక్రం తిప్పానంటారు. మరొకరేమో మత్స్యకారుల కోసం ప్రాణం ఇస్తామంటారు. మత్స్యకారుల పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలుస్తారు. కానీ మత్స్యకారులకు కష్టం వస్తే వారి వైపు కన్నెత్తి చూడరు. భారత శత్రుదేశమైన పాకిస్తాన్ చేతిలో బందీలైన మత్స్యకారులను వైఎస్ జగన్ తన పాలనలో రాష్ట్రానికి తీసుకువస్తే మిత్రదేశం బంగ్లాదేశ్ నుంచి మత్స్యకారులను తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కొండరాజుపాలెం, తిప్పలవలస, చింతపల్లి గ్రామాలకు చెందిన 9 మంది మత్స్యకారులు దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ బలగాల చేతికి చిక్కారు. వారిని బంగ్లాదేశ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని 2 నెలలవుతోంది. వారి పరిస్థితి ఎలా ఉందో కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. కనీసం వారి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో తమ వారి యోగక్షేమాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తరాంధ్ర మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అధికార కూటమి పార్టీల నేతల నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సహాయ సహకారం అందలేదన్నారు. గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ చేతికి చిక్కారు. వారి కుటుంబ సభ్యులకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పాలనలోకి రాగానే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా స్పందించారు. 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ నుంచి త్వరగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విజయం సాధించారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత వారిని అన్ని విధాలా ఆదుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన పాదయాత్రలో మాట ఇచ్చాడో ఆ మాటను నిలుపుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి 8 నెలల కాలంలోనే పాకిస్తాన్ జైలు నుంచి మత్స్యకారుని విడుదల చేయించడము, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ఏదైతే మాట ఇచ్చారో అంటే పేద ప్రజల పట్ల బాధ్యత, మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి సాఫ్ట్ కన్సర్న్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు బట్టి అర్థమవుతుంది. ఈ మత్స్యకారుల పట్ల, ఈ మత్స్యకారుల ఉపాధి కోసం వాళ్ళు దాదాపుగా 14 ఏళ్ల పాటు జైల్లో ఉండటము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు సహకరించదు వేట చేయడానికనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ వలసలు వెళ్లకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక్కొక్క మత్స్యకారునికి 5 లక్షల రూపాయలు, అంటే వాళ్ళు తాళ్ళు, బోట్లు కొనుక్కొని స్వగ్రామాల్లోనే వేట చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వహస్తాలతోనే ఇవ్వటం జరిగింది. మత్స్యకారుల వలసల మీద సమగ్ర అధ్యయనం చేసి అన్ని విషయాలు తెలుసుకున్న జగన్ వారి అభ్యున్నతి కోసం తన పాలనలో శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే చంద్రబాబు తీరు మాత్రం వేరేలాగా ఉంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని అడిగిన పాపానికి మత్స్యకారులను ఉద్దేశించి తోలు తీస్తానని ఆయన గతంలో ఓ సందర్భంలో బెదిరించారు. అలాంటి చంద్రబాబు పాలనలో మరోసారి మత్స్యకారుల బతుకులు కష్టాల పాలయ్యాయి. విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ భద్రతా బలగాల చేతికి చిక్కి 2 నెలలవుతున్నప్పటికీ బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో టీడీపీ ప్రభుత్వం సంప్రదింపులు జరపలేకపోతోంది అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. మా బోటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మా మత్స్యకారులు ఈ యొక్క ప్రభుత్వానికి నిర్లక్ష్యం అన్నమాట, హీనంగా చూస్తామన్నారు. అందుకే అవర్స్ ఇస్ ఎ బ్యాటిల్ ఫర్ రెక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించని చెప్తున్నాం అన్నమాట. మా 9 మంది మత్స్యకారులు అక్కడేమో మా అక్క చెల్లెమ్మలేమో ఏడుపులు అన్నమాట, గోసలు అన్నమాట. నిండు గర్భిణి స్త్రీ 9 నెలలు, ఏమాత్రం భయంతో ఏంటంటే అబార్షన్ అయిపోద్దామని భయంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొని రావడానికి కూడా ఇబ్బంది పడారు అన్నమాట. 10th క్లాస్ కుర్రాడు ఒకడు చదవట్లేదు, నాన్న ఎక్కడున్నాడు, ఎలాగున్నాడని చెప్పేసి బాధ. పిల్లలందరూ కూడా తింటలేదు, రాత్రిపూట ఏడుస్తామన్నారు. ఇది నిర్లక్ష్యం కాదా నేను అడుగుతానమాట, ఇది నిర్లక్ష్యం కాదా? సో ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటి? బంగ్లాదేశ్కి ఈ పాటికే ఒక లీగల్ టీంని పంపించి వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ చేయలేదు, ఇంకా వీసా చేయలేదు. వాళ్ళు ఒకవేళ విడుదలైనా కానీ ఆ బంగ్లాదేశ్ ఏమో మంచి ఉద్దేశంతో విడుదల చేసినా కానీ మళ్ళీ ఈ వీసా లేదని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఇంతవరకు వీసా చేయించలేదు, పాస్పోర్ట్ చేయించలేదు, వీసా చేయించలేదు ప్రభుత్వం. పాకిస్తాన్ దేశంలో చిక్కుకున్న మత్స్యకారులని స్వస్థలాలకు తీసుకురావడానికి గతంలో జగన్ చేసిన కృషిలాగానే చంద్రబాబు స్పందించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలబడ్డారు.
ఎవరూ అధైర్యపడవద్దని, మంచి రోజులు వస్తాయని వారికి భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు మిత్రదేశమైన బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న తమ వారిని త్వరగా తీసుకురావాలని మత్స్యకార కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.